తెలంగాణలో హామీలు నెరవేర్చాలంటే ఆత్మహత్యలు జరగాల్సిందేనా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతా ఉంది. ఎందుకంటే మొన్న ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల పైన దాదాపుగా 32 డిమాండ్లతోని వాళ్ళు సమ్మెకెళ్ళిన నేపథ్యం కూడా చూసాం. దాంట్లో భాగంగానే నర్సంపేటకు సంబంధించిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయాలన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో హామీలు నెరవేర్చాలంటే ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే కానీ ప్రభుత్వం దిగిరాదా అనే ప్రశ్న అయితే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. అయితే తెలంగాణలో అనేక హామీలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటు ఆర్టీసీ కార్మికులకు కావచ్చు, ఇటు తెలంగాణలో ఉన్న రైతాంగానికి కావచ్చు, మరి ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఇంకా మిగతా చాలా మంది కూడా అనేక హామీలు ఇచ్చి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చాలంటే ఎవరన్నా ఒకరు మరి త్యాగం చేయాల్సిందేనా, ప్రాణత్యాగం చేస్తేనే మరి ప్రభుత్వాలు ఆ హామీలు నెరవేరుస్తాయా అనే విధంగా ఇప్పుడు ఆ ప్రశ్నతోనే చాలామంది కూడా మరి మేము ప్రాణత్యాగం చేస్తాం, మా హామీలు నెరవేర్చండి అంటున్నారు ఆటో డ్రైవర్లు. దాదాపుగా ఆటో డ్రైవర్లకు కూడా ఏదైతే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు, ప్రధానంగా మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఇబ్బంది అవుతుందని ఆటో డ్రైవర్లు కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకి కొంత బాసరగా ఇస్తామన్నట్టుగా ఇటు ప్రభుత్వం చెప్పింది. అయితే వాళ్ళకి ఇస్తా అన్న హామీ ఏదైతే ఉందో హామీ నెరవేర్చలేదు అంటూ ఆటో డ్రైవర్లు కూడా సమ్మెకి దిగిన నేపథ్యం కనబడుతుంది. గత 2 రోజుల నుండి కూడా అక్కడక్కడ ఆటో డ్రైవర్లు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. మరి మా ప్రాణత్యాగం చేస్తే మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తారా అనే విధంగా ఆటో డ్రైవర్లు కూడా అడుగుతున్న పరిస్థితి ఇటు తెలంగాణలో అయితే కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు కూడా అదే విధంగా అడుగుతూ ఉన్నారు. మా ప్రాణత్యాగాలు అయితే కానీ మీరు నోటిఫికేషన్స్ ఇవ్వరా అనే విధంగా అటు నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. రైతులు అదే విధంగా అడుగుతూ ఉన్నారు. మా ప్రాణత్యాగం చేస్తే కానీ మరి రైతులకు ఇస్తాన్న హామీ మీరు నెరవేర్చారా అనే విధంగా ఇటు రైతులు అడుగుతూ ఉన్నారు. చాలా హామీలు ఇచ్చారు. మన యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ఉంది ఏంటి అవన్నీ ఏం పట్టించుకోకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన నేపథ్యం కనబడుతుంది. అటో ఇటో కొన్ని హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉందంటూ అనేక అంశాలపైన కూడా వాళ్ళు మాట్లాడుతూ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్స్ ఎవరైతే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాల నుండి కూడా సగభాగము కట్ చేసి మిగతా వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా కొద్దిగా కీలక నిర్ణయం తీసుకొని ముందుకొస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే అటకెక్కిన హామీలని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, మరి ఎప్పుడు ఇస్తారు? సరే, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు కదా, ప్రధానమైన ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మీరు ఇస్తా అన్న హామీలలో ఎంతో కొంత ఇవ్వండి అనే విధంగా ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారిన విధానం కూడా మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలకమైన అంశాలపైన కూడా కొంత ఆలోచిస్తూ ఉంది. అయితే వచ్చేసరికి కూడా అంటే రైతు భరోసా సంబంధించిన అంశాలు కూడా ఇప్పటికే 2 దశల ఇవ్వడం అయితే జరిగింది. 3వ దశ అంశం కూడా మాట్లాడుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. 3వ దశ కూడా ఎప్పుడు వేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళ ఒక ప్రణాళికతో వెళ్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ప్రధానంగా మొదటి విడత కూడా మనకి గత నెలలో 20 తారీఖు పడింది. ఈ నెలలో 3వ తారీఖు అట్లా ఈ నెలలో 2వ విడత పడిన నేపథ్యం కనబడుతుంది. 3వ విడత వచ్చే నెలలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక్కొక్కటి తీసుకొని అయితే ఒక్కొక్క పథకాన్ని ముందుకు సాగిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఆత్మహత్యలు అనేది కూడా ఇక్కడ చాలామంది కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు. అటు శంకర్ గౌడ్ ఆత్మహత్య తర్వాత చాలామంది కూడా ప్రభుత్వానికి ఒకే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ప్రాణత్యాగం చేయండి హామీలు నెరవేర్చరా అనే ప్రశ్ననే ప్రధానంగా ఇటు తలనొప్పిగా మారింది కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే శంకర్ గౌడ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కీలక నిర్ణయాలు తీసుకొని ఆర్టీసీ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ డిమాండ్లకి ఒప్పుకుంటూ కొంత గుడ్ న్యూస్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ శంకర్ గౌడ్ లేని లోటు మాత్రము వాళ్ళ కుటుంబంలో క్లియర్ కట్గా ఉంటుంది. అది ఎప్పటికైనా ఉంటుంది. నిరంతరంగా వాళ్ళ కుటుంబంలో ఆ యొక్క బాధ అనేది కూడా నిరంతరంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. గత ప్రభుత్వంలో కూడా చాలామంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యం మనం చూసాం.
ఈ ప్రభుత్వంలో కూడా అలానే జరుగుతూ ఉంది. మరి ఆత్మహత్యలు జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు చెలించట్లేవు అన్నట్టుగా చాలామంది నిరుద్యోగులు అంటూ ఉన్న మాట ఇది. ఇది నేనంటున్న మాట కాదు, నిరుద్యోగులు అంటున్న మాటగా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం వారి తీరుని చెప్పాలి అన్నట్టుగా చాలామంది ప్రజలు హామీల పైన, ముఖ్యంగా ఏవైతే హామీలు ఉన్నాయో ఇటు ఓట్లు వస్తే మాత్రమే హామీలు గుర్తుకొస్తున్నాయి కనుక అట్లా కాకుండా ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు.